సిపిఎం పార్టీలో కుర్చీ ఒకరిది పెత్తనం మరొకరిదిగా నడుస్తుందా? క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తయారైందా? మునుపెన్నడూ లేని విధంగా గ్రూపు రాజకీయాలు ముసురుకున్నాయా? పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడరు అనే నమ్మకం సడలిపోతుందా అంటే అవును అనే అంటున్నాయి పార్టీ అంతర్గత వర్గాలు. తెలంగాణ సిపిఎంలో అంతర్గత వ్యవహారాలు ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ పార్టీ వ్యవహారాల్లో మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభావం ఇంకా కొనసాగుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు సిపిఎం సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పార్టీలో ప్రస్తుతం 3 వేర్వేరు కేంద్రాల నుంచి నాయకత్వం నడుస్తోందనే చర్చ క్యాడర్లో వినిపిస్తోంది. ఈ పరిస్థితుల మధ్య క్షేత్రస్థాయి కార్యకర్తలు, జిల్లా నాయకులు తీవ్ర అయోమయంలో ఉన్నారనే సమాచారం. రాష్ట్ర నాయకత్వం ఒక విధంగా సూచనలు ఇస్తే, మరోవైపు వేర్వేరు వర్గాల నుంచి భిన్నమైన సంకేతాలు వస్తుండటంతో ఏ లైన్లో పనిచేయాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ బాధ్యతలు చేపట్టి చాలా కాలం గడిచినా ఆయనకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ దక్కడం లేదనే ప్రచారం కూడా పార్టీలో సాగుతోంది. ముఖ్యంగా రాజకీయ నిర్ణయాలు, కార్యక్రమాలు రూపకల్పన, పార్టీ విస్తరణ వంటి అంశాల్లో ఆయనకు పూర్తి అధికారాలు లేవనే చర్చ జరుగుతోంది. దీంతో అధికారిక పదవి ఒకరిదైనా వ్యవహారాలపై ప్రభావం మాత్రం మరికొందరిదేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో నాయకత్వం అంతర్గత విభేదాలతోనే ఎక్కువ సమయం గడుపుతోందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ పోటీ తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో ప్రజా సమస్యలపై బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కానీ సిపిఎం మాత్రం అంతర్గత సమన్వయ సమస్యలతో సతమతమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యువతను ఆకర్షించడం, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం, సభ్యత్వాలను పెంచడం వంటి అంశాల్లో కూడా పార్టీ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేకపోయిందనే చర్చ సాగుతోంది. ఒకప్పుడు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలమైన క్యాడర్ కలిగిన పార్టీగా పేరున్న సిపిఎం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పట్టు కోల్పోతోందనే అభిప్రాయాలు పార్టీ క్యాడర్ నుంచి వ్యక్తమవుతోంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్యకర్తలు కూడా నాయకత్వం తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం ఉంది. ప్రజా సమస్యలపై పోరాటాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా నాయకత్వ ఆధిపత్య పోరాటాలే ఎక్కువగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు క్యాడర్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రచారాలపై సిపిఎం రాష్ట్ర నాయకత్వం నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన రాలేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది, నాయకత్వం మధ్య సమన్వయం తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతుందా అనే అంశాలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.